నమస్కారం నమస్తే. సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్లో ఓవైసీ గారు ముస్లిం ప్రజలకి ఏంటంటే ఏపీలో ఉన్న ముస్లిం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి, ఆయన ఓట్లేసి గెలిపించండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉంటారంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా బాబు సైడ్ ఉంటారంటారా? అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి పిలుపు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ముస్లింలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్న పిలుపు, అది ముస్లింలకు ఎంత మేరకు చేరిందో లేదో తెలియదు. కానీ మనం అసదుద్దీన్ ఓవైసీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ జిగ్ని దోస్తీని బయట పెట్టిందనమాట. ఓవైసీ ఇక్కడ కూడా పిలిపించాడు కేసీఆర్కే ఓటేయమని. వేశారా? ఏమైపోయాడు కేసీఆర్? ఓవైసీని నమ్ముకున్నందుకు ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి. ఓవైసీ ఎంతవరకు కూడా అతను గట్టును ఉండాలని కోరుకుంటాడే తప్ప తను ఇచ్చిన పిలుపు ఇవాళ ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సమాజం డిఫరెంట్. గతంలో కూడా మనం చూసాం, ఓవైసీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగాడు, అక్కడ కూడా మజ్లిస్ తరపున పోటీకి నిలబెట్టాడు. అయినా కూడా అక్కడేమీ ఆయన సక్సెస్ కాని పరిస్థితి. అంటే ఇదే కారణం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముస్లింలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలకు మేలు జరిగిందా, చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లింలకు మేలు జరిగిందా, ఇది డిబేట్. చంద్రబాబు పెట్టినటువంటి 19 స్కీములు, ముస్లిం మైనారిటీల స్కీములను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. మరి 19 స్కీములు రద్దు చేసిన జగన్కి ముస్లింలు ఓటేస్తారా? రంజాన్ తోఫా 11 లక్షల ముస్లిం పేద కుటుంబాలకి ప్రతి రంజాన్కి కూడా నీకు 200-300 రూపాయలు విలువైనటువంటి పండుగ సరుకులు ఇచ్చేవాళ్ళు. సేమియా, ఘీ, రంజాన్కి వండుకునే ఇవన్నీ ఉంటాయి కదా, బెల్లం, ఇలాంటివన్నీ కూడా నిలిపేశాడు. అంటే ముస్లింల పొట్టగొట్టాడు అనమాట. ఆ స్కీమ్ని నిలిపివేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ మరి రంజాన్ తోఫా తీసుకునే ఏ ముస్లిం అయినా జగన్ కోటేస్తాడా ఓవైసీ చెప్పాడని? ఓవైసీ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో వెంటనే ఆంధ్రప్రదేశ్లో 17 ముస్లిం సంఘాలు సమావేశమయ్యాయి. 17 ముస్లిం సంఘాలు ఓవైసీని ఖండించాయి. ఏది మీ సంగతి మీరు చూసుకోండి. అసలు ఓవైసీ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మునిగే ఓడ. ఈ మునిగిపోతున్న పరిస్థితుల్లో తెప్పగా ఏది దొరికినా పట్టుకుని ఈదుదాం అనుకుంటున్నాడు. ఓవైసీ స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే ముస్లిం రిజర్వేషన్ల అంశం. అమిత్ షా ఏదో ముస్లిం రిజర్వేషన్లు మేము వస్తే క్యాన్సిల్ చేస్తామన్న ప్రసంగం వీడియో ఇవాళ అక్కడ కూడా వదులుతున్నారు. ఏ వీడియో అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సమ్మన్లు ఇచ్చారంట. మరి అదే వీడియో ఆంధ్రప్రదేశ్లో కూడా వైరల్ చేశారు కదా. అమిత్ షా రిజర్వేషన్ల మీద మాట్లాడిన మాటల వీడియో, డీప్ ఫేక్ వీడియో, అది మరి ఆంధ్రప్రదేశ్లో వైరల్ చేసిన వైసీపీ సోషల్ మీడియాని ఎందుకు పిలవలేదు? అక్కడ ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. మరి అంటే ఏంటి ఇది? బీజేపీ కేంద్రంలో పెద్దలు దీనికి సమాధానం చెప్పాలా? ఇవాళ 4% రిజర్వేషన్లు ముస్లింలు చంద్రబాబు వస్తే ఇస్తాను, కంపల్సరీగా కొనసాగిస్తాను, సమర్థులైనటువంటి నా లాయర్లను పెట్టి డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో వాదనలు చేయించి ఆ రిజర్వేషన్లు ఉండేలా చూస్తారని చంద్రబాబు హామీ ఇస్తున్నాడు. చంద్రబాబుని నమ్ముతారా, జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా? అబ్దుల్ సలాం నంద్యాలలో ట్రాజడీ నీకు తెలుసు. భార్య, 2 బిడ్డలను కూడా రైలు పట్టాలకి కట్టేసి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వైసీపీ వాళ్ళ వేధింపులకు తట్టుకోలేక. ఇస్లాం సూయిసైడ్ చేసుకోవటం మహాపాపం అంటారు. మరి ఇస్లాంని నమ్ముకున్న సలాం ఎందుకు చేసుకున్నాడంటే వేధింపులు అంతగా తీవ్రంగా. అదే కాదు, మిస్బా అనే ఒక పాప ఆత్మహత్య చేసుకుంది. ఏది? ఈ వైసీపీ నాయకుడి కూతురు కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్న నేరం మిస్బా. ఎక్కువ మార్కులు వచ్చిన మిస్బాని టీసీ ఇచ్చి పంపించేసేసరికి బాధపడి సూయిసైడ్ చేసుకుంది. ఎలా ముస్లింల పైన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంతమంది పైన హింస, వైలెన్స్,
విధ్వంసాలు చేశారో మనం చూసాం. నెల్లూరులో ముస్లింల ఇళ్ళు కూల్చేశారు. ముస్లింలు ఓటేస్తారా? ఇప్పుడు పిన్నెల్లి అనే గ్రామంలో పల్నాడులో వందలాది ముస్లిం కుటుంబాలని గ్రామ బహిష్కారం చేశారు. వాళ్ళ కోసం చంద్రబాబు గుంటూరులో ఒక పునరావాస శిబిరం పెట్టాడు. ఆయన్ని పునరావాస శిబిరానికి వెళ్ళనీయకుండా ఆయన ఇంటి గేట్లు తాళ్ళేసి కట్టారు. గ్రామ బహిష్కారాలకు గురైనటువంటి ముస్లింలు మరి వాళ్ళ వైసీపీకి ఓటేస్తారా? అదే కదా, ఈ 17 ముస్లిం సంఘాలు అక్కడ సమావేశమై ఓవైసీని క్వశ్చన్ చేశాయి. ఏమని? ఎక్కడున్నావు అసదుద్దీన్ ఓవైసీ? ఇక్కడ వందలాది ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కారం చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? నెల్లూరులో ముస్లింల బిల్డింగులు కూల్చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? అబ్దుల్ సలాం కుటుంబంతో సహా రైలు పట్టాల మీద సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ ఓవైసీ కనీసం ఎందుకు సానుభూతి చెప్పలేదు? ఇవాళ మిస్బా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ కుటుంబానికి ఓవైసీ ఏం సానుభూతి చెప్పాడు? మా రాష్ట్ర రాజకీయాల్లో నీకెందుకయ్యా అని ఇవాళ 17 ముస్లిం సంఘాలు క్వశ్చన్ చేశాయి. ఎవరిని? ఓవైసీని. జగన్మోహన్ రెడ్డి మనం ఇందాక చెప్పుకున్నాం, దింపుడు కల్లాం ఆశ. ఏదో రకంగా ఈ ఓటమి గండం నుంచి గట్టెక్కాలా, దానికోసం ఓవైసీని వాడుకుంటాడు. 4% రిజర్వేషన్లు, డీప్ ఫేక్ వీడియో అమిత్ షాది వాడతాడు. ఈ 10 రోజుల్లో ఇంకా ఎన్నో చేస్తాడు. వీటన్నిటిపైన ఇవాళ అందరూ తిరగబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ ముస్లిం కూడా జగనన్నకు ఓటేయొద్దు అని సొంత చెల్లె చెబుతోంది షర్మిల. వీటన్నిటినీ షర్మిల ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనారిటీలు ఓటేస్తారా? అంటే ఇప్పుడు తను అనుకున్నది ఏంటంటే, ముస్లింలు అంటే బీజేపీకి కొంచెం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈసారి కూటమిని ఆ రకంగా ఒకవేళ అక్కడ ఓటు బ్యాంక్ అయితే చీలే అవకాశం ఉందని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారేమో. అంటే బీజేపీ ఇంతకుముందు లేదా? బీజేపీ ముస్లిం వ్యతిరేకత ఇంతకుముందు లేదా? ఇంతకుముందు మరి తెలుగుదేశం బీజేపీతో ఉన్నప్పుడు గెలిపించలేదా ఇదే ముస్లింలు? అప్పుడు ఏమన్నా వాళ్ళ మీద దాడులు జరిగాయా? ఇప్పుడు చంద్రబాబు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అబ్దుల్ సలాం లాగా ఏ కుటుంబం అన్నా రైలు పట్టాల మీద సామూహిక ఆత్మహత్యలు చేసుకుందా? ఏ 10వ తరగతి ముస్లిం బిడ్డ అయినా సూసైడ్ చేసుకుందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వందలాది ముస్లింలను గ్రామ బహిష్కారం చేశారా? ముస్లింల ఇళ్ళు కూల్చేశారా? పోల్చుకుంటారు కదా. ముస్లింల తోటలు నరికేశారా? ఇవాళ ఏంటంటే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మైనారిటీలు, ఈ అల్పసంఖ్యాక వర్గాలు కోరుకునేది ఏంటమ్మా? భద్రత. ప్రాణాలకు భద్రత, భూములకు భద్రత, ధన మాన ప్రాణాలకి రక్షణ కోరుకుంటారన్నమాట. ఆ రక్షణ, ఆ భద్రత జగన్మోహన్ రెడ్డి ఇవ్వడంలో విఫలం చెందాడు. చంద్రబాబు హయాంలో వాళ్ళకు పూర్తి భద్రత, రక్షణ ఉంది కాబట్టి ఎటు మొగ్గుతారు? ఇప్పుడు మన 13వ తారీఖు తెలుస్తుంది సార్. ఇటు ప్రజలు అసలు ఏం చేస్తారు ఏంటనేది 13వ తారీఖున తెలిసిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.